సెలెక్షన్ సార్ట్. సో సార్టింగ్ వచ్చేసి ఎంత ఇంపార్టెంట్ అని మనకు తెలుసు. సో ఎవ్రీడే లైఫ్లో మనం సార్టింగ్ యూజ్ చేస్తుంటాం. అదేలాగా వచ్చేసి ప్రోగ్రామ్ రాసినప్పుడు కూడా మనం సార్టింగ్ వచ్చేసి యూజ్ చేస్తుంటాం. మనం జావా యూజ్ చేస్తుంటే జస్ట్ వచ్చేసి సమ్ అరేస్ డాట్ సార్ట్ అంటే ఆటోమేటిక్గా జరిగిపోతుంది. కానీ ఇంటర్నల్గా ఏ సార్టింగ్ అల్గారిథం యూజ్ చేసినాడు, ఆ ఏ సార్టింగ్ అల్గారిథం యూజ్ చేస్తే మన ప్రోగ్రామ్ వచ్చేసి టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ బెస్ట్గా ఉంటుంది. మనం ఎప్పుడైనా లైక్ చేసుకున్నామా? అది చేసున్నామంటే బెటర్, అది చేయలేకుండా పోయి ఉంటామంటే ఈ వీడియో మీకు వచ్చేసి ఇంకా బెస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చూస్తామంటే సెలెక్షన్ షార్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ సార్టింగ్ అల్గారిథం, వన్ ఆఫ్ ది పాపులర్ అల్గారిథం. సో సెలెక్షన్ షార్ట్ వచ్చేసి ఏంటంటే లాజిక్ ఆఫ్ సెలెక్షన్ షార్ట్ ఫస్ట్ మనం చూస్తాం. లాజిక్ ఏం తెలిస్తేనే మనకి ఈజీగా తెలిసిపోతుంది. లాజిక్ ఏంటంటే ఇట్ షార్ట్స్ ఎలిమెంట్స్ రిపీటెడ్లీ బై ఫైండింగ్ ది మినిమం వాల్యూ ఫ్రమ్ ఎన్ అరే. సో ఏం చెప్పనొస్తుందంటే ఇట్ షార్ట్స్ ది ఎలిమెంట్. సో ఒక పెద్ద అరే ఉంటే చిన్న ఎలిమెంట్ ఎంత మినిమం వాల్యూ ఉంటే కన్ని పెట్టేసి షార్ట్ చేసుకుంటూ వస్తుంది. సో అది మనం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాంపుల్ యూజ్ చేసి చూస్తే మనకి ఇంకా క్లీన్గా అర్థమవుద్ది. సో డెఫినేషన్ బట్టి ఫస్ట్ చూస్తాం. సో నెక్స్ట్ ఏంటంటే ఇట్ మెయింటైన్స్ టూ సబ్బరీస్ అంటే ఒకటి వచ్చేసి సార్టెడ్ కోసం, ఇంకోటి వచ్చి అన్సార్టెడ్ సబ్బరీ హోల్డ్ చేస్తుంది. సో సార్టెడ్ అరే అంటే ఒక్కొక్క ఎలిమెంట్ వచ్చేసి సార్ట్ చేసి ఆ సార్టెడ్ అరేలో యాడ్ చేసుకుంటూ వస్తాయి. ఫస్ట్ మనం ఈ ఎగ్జాంపుల్ యూజ్ చేసి చూస్తాం. ఏం ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ వచ్చేసి నాకు వచ్చేసి ఏంటంటే ఇదిదా వచ్చేసి టెస్ట్ అరే. ఈ టెస్ట్ అరేలో ఏముందంటే 15, 20, 50, 0, 5, 2 ఈ నంబర్స్ అన్ని నేను సార్ట్ చేయాలా. ఈ నెంబర్ సార్ట్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ సెలెక్షన్ సార్ట్ అల్గారిథం ఏం చేస్తుందంటే ఫస్ట్ పిక్ ది స్మాలెస్ట్ ఎలిమెంట్ ఫ్రమ్ ది అరే. సో ఈ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఫ్రమ్ ది అరే ఇక్కడ దీనికి ఏంటంటే 0 ద స్మాలెస్ట్ ఎలిమెంట్. ఈ 0ని స్మాలెస్ట్ ఎలిమెంట్ పిక్ చేసి ఏం చేయాలంటే స్టార్ట్ ఆఫ్ ది అరేలో మనం వచ్చేసి పుష్ చేయాలా. సో అప్పుడు ఏమవుతుంటే ఇద్దాం ఫస్ట్ స్టెప్, ఫైండ్ ది మినిమం ఎలిమెంట్ ఫ్రమ్ ది టెస్ట్ అరే which is 0 and swap the element which is at the index 0 and 15 which is at the 0 and 15. సో మనం ఈ 0ని ఇండెక్స్ 0లో పుష్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ 0లో ఉండే ఆల్రెడీ వాల్యూ ఏంది ఉందంటే 15, ఈ 15 వచ్చేసి ఇక్కడికి వచ్చేస్తుంది. సో 0 15 దానికి పోద్ది, 15 వచ్చేసి 0th పొజిషన్కి వస్తుంది, 0 ఉండే వాల్యూకి వస్తుంది. సో ఇది దా వచ్చేసి ఫస్ట్ స్టెప్. సో ఇప్పుడు జరిగినప్పుడు ఏమైందంటే 0 వచ్చేసి ఇండెక్స్ 0కు పోయి ఉంటుంది, 15 వచ్చేసి థర్డ్ ఇండెక్స్కి వచ్చి ఉంటుంది. సో 0, 15 ఇది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అయినట్లు ఏముందంటే 0 వచ్చేసి షార్టర్ సబ్బరీ, ఈ 0 వచ్చేసి షార్టర్ సబ్బరీ అండ్ దెన్ ఈ 20 to 20, 15, 15, 20, 50, 15, 5, 2 వచ్చేసి అన్సార్టెడ్ సబ్బరీ. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే మనం వచ్చేసి ఈ అన్సార్టెడ్ సబ్బరీలో మినిమం ఎలిమెంట్ మనం పిక్ చేయాలా. ఈ అన్సార్టెడ్ సబ్బరీలో మినిమం ఎలిమెంట్ ఏంటంటే 20, 50, 15, 5, 2 మినిమం ఎలిమెంట్ వచ్చేసి 2. ఈ 2ని పిక్ చేసి మనం ఏం చేయాలంటే ఈ 2ని మనం వచ్చేసి ఇక్కడ పుష్ చేయాలా. అండ్ దెన్ ఈ 20ని ఈ 2 ఉండేదార పొజిషన్కి మనం వచ్చేసి స్వాప్ చేయాలా. సో అట్లా స్వాప్ చేసేప్పుడు ఏమవుతుందంటే 2 వచ్చేసి 20 ఉండేదార వస్తుంది, 20 వచ్చేసి 2 వాల్యూ పొజిషన్లో వస్తుంది. సో ఈ 22 ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఫైండ్ ది నెక్స్ట్ మినిమం ఏంటంటే సబ్సార్టెడ్ 2 అది మనం కండిపెట్టున్నాం. నెక్స్ట్ పిక్ 2 విచ్ ఇస్ అది 5th ఇండెక్స్, ఇది 5th ఇండెక్స్లో ఉంది. ఈ 5th ఇండెక్స్లో నుంచి ఏం చేయాలంటే అండ్ ప్లేస్ అది ఎండ్ ఆఫ్ ది షార్టర్ సబ్బరీ. సో షార్టర్ సబ్బరీ వచ్చేసి ఇది. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఇండెక్స్లో ఉంది. సో 0, 1, 2, 3, 4, 5. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఏంటంటే స్వాప్ చేయాలా. స్వాప్ చేస్తే ఏమవుతుందంటే 0, 2, 50, 15, 5, 20. ఇప్పుడు షార్టర్ సబ్బరీ ఏంటంటే ఇది షార్టర్ సబ్బరీ, ఎందుకంటే 0 to షార్ట్ అయిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ అన్షార్టెడ్ వచ్చేసి ఏంటంటే 50, 15, 5, 20. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటంటే ఫైండ్ ది షార్టెడ్ సబ్బరీ. నౌ ది షార్టర్ సబ్బరీ ఈస్ 0, 2 ఇది వచ్చేసి షార్టర్ సబ్బరీ, ఇది వచ్చేసి అన్షార్టెడ్ సబ్బరీ. సో టోటల్ టెస్ట్ ఏంటంటే ఇది 0, 2, 50, 15, 5, 20. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ అన్షార్టెడ్ సబ్బరీల నుంచి మనం వచ్చేసి మినిమం ఎలిమెంట్ మళ్ళీ పిక్ చేయాలా. ఈ అన్షార్టెడ్ సబ్బరీల నుంచి మినిమం ఎలిమెంట్ ఏంటంటే 5.
ఈ 5ని మనం పిక్ చేసి ఏం చేయాలంటే ఈ 50తో స్వాప్ చేయాలా. సో ఇట్లా స్వాప్ చేయాలా. అట్లా చేసేప్పుడు ఏమవుతుందంటే 0, 2, 5, 15, 50, 20 ఈ 2 స్వాప్ అయిపోయింది. ఇప్పుడు సార్టెడ్ అరే ఏంటంటే 0, 2, 5. అన్సార్టెడ్ పార్ట్ ఏంటంటే అన్సార్టెడ్ సబ్ అరే వచ్చేసి 15, 50, 20. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం మళ్ళీ వచ్చేసి అన్సార్టెడ్ సబ్ అరేలో మినిమం ఎలిమెంట్ చూడాలా. సో అన్సార్టెడ్ సబ్ అరే ఇక్కడ వచ్చేసి 5, 50, 20. దీంతో మినిమం ఎలిమెంట్ ఏంటంటే 15. ఇది ఆల్రెడీ వచ్చేసి కరెక్ట్ పొజిషన్లోనే ఉంది. సో ఏం చేయాలంటే ఇక్కడ ఏమీ చేయబల్లా, జస్ట్ అట్టే వదిలేసు. సో స్వాపింగ్ వచ్చేసి స్వాప్ చేసిన అదే పొజిషన్లో వస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే సార్టెడ్ సబ్ అరే వచ్చేసి 0, 2, 5, 15 అండ్ దెన్ అన్సార్టెడ్ సబ్ అరే వచ్చేసి 5, 20. మళ్ళీ వచ్చేసి మనం వచ్చేసి అన్సార్టెడ్ సబ్ అరేలో మినిమం ఎలిమెంట్ పిక్ చేయాలి. అన్సార్టెడ్ సబ్ అరే మినిమం ఎలిమెంట్ వచ్చేసి 20. ఇప్పుడు 20ని 50తో మనం స్వాప్ చేయాలా. సో 20 ఇట్లా స్వాప్ చేయాలా. అండ్ దెన్ ఇట్లా స్వాప్ చేసాకో ఏమవుతుందంటే 0, 2, 5, 15, 20, 50. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సార్టెడ్ సబ్ అరే ఏంటంటే ఇదిதான் వచ్చేసి సార్టెడ్ సబ్ అరే అండ్ అన్సార్టెడ్ సబ్ అరే వచ్చేసి 50. సో ఫైనల్గా సార్టెడ్ అరే ఏమవుతుందంటే 0, 2, 5, 0, 2, 5, 15, 20, 50. సో మన మెయిన్ అల్గారిథం ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మినిమం ఎలిమెంట్ కనిపెట్టేసి ఆ మినిమం ఎలిమెంట్ని ఇనిషియల్గా ఏ ఇనిషియల్ ఇండెక్స్కి విచ్ మీన్స్ 0th ఇండెక్స్కి మనం స్వాప్ చేయాలి. అండ్ దెన్ ఆ సార్టెడ్ సబ్ అరేలో నెక్స్ట్ మనం మినిమం ఎలిమెంట్ కనిపెట్టేసి మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ ఇండెక్స్కి మనం స్వాప్ చేయాలి. దానికి అవుట్లా రిమైనింగ్ సార్టెడ్ సబ్ అరేలో వచ్చి మళ్ళీ పిక్ చేయాలి. ఇది రిపీటెడ్గా జరుగుతూనే ఉంటుంది టిల్ యూ ఫైండ్ ది అన్సార్టెడ్ సబ్ అరే ఈక్వల్ టు 0. సో ఇదిదా వచ్చేసి ఒక సెలెక్షన్ సార్ట్ లాజిక్. ఇక్కడ మనం చెప్పుకుంటాం ఇట్ సార్ట్స్ ఎలిమెంట్స్ బై రిపీటెడ్లీ ఫైండింగ్ ఏ మినిమం వాల్యూ ఫ్రమ్ ది అరే. మినిమం వాల్యూని కనిపెట్టేసి స్వాప్ చేసుకుంటూ వస్తూనే ఉంటుంది. ఇట్ మెయింటైన్స్ 2 సబ్ అరేస్. వన్ ఈజ్ సార్టెడ్ సబ్ అరే అండ్ అనదర్ ఈజ్ అన్సార్టెడ్ సబ్ అరే. సో ఒకటి వచ్చేసి సార్టెడ్ కోసం, ఇంకోటి వచ్చేసి అన్సార్టెడ్ కోసం. దీనికి టైం కాంప్లెక్సిటీ ఏంటంటే బెస్ట్ కేసుకి big O of n square, యావరేజ్ కేసుకి big O of n square, ఫస్ట్ కేసుకి 0 big O of n square. సో ఇవన్నీ కేసుకి మీ సెలెక్షన్ సార్ట్ అల్గారిథంని టైం కాంప్లెక్సిటీ వచ్చి big O of n square which is too high for sorting algorithm. So big O of n square is not the best approach for sorting when there are many elements in an array. For example వచ్చేసి మీరు ఒక 10,000 ఎలిమెంట్స్ పెట్టుకోండి. ఆ 10,000 ఎలిమెంట్స్ని సార్ట్ చేయాలంటే big O of n square టైం ఎత్తుకుంటే భయంకరంగా టైం ఎత్తుకుంటుంది. సో దానివల్ల big O of n square ఎప్పుడూ వచ్చేసి టైం కాంప్లెక్సిటీలో ఫస్ట్ ఫర్ సార్టింగ్. అండ్ దెన్ స్పేస్ కాంప్లెక్సిటీ ఎత్తుకుంటే ఇది వచ్చేసి big O of 1. సో స్పేస్ పొడుతుడికి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇది ఇన్ ప్లేస్ సార్టింగ్ అల్గారిథం. సో ఇన్ ప్లేస్ సార్టింగ్ అల్గారిథం వల్ల ఇది స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బెస్ట్గా ఉంది, కానీ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి వర్స్ట్గా ఉంది. సో దానికి ఎలాగ మనం వచ్చేసి సాల్వ్ చేయొచ్చని మనం నెక్స్ట్ వీడియోస్లో చూసినాం. ఇప్పటికి సెలెక్షన్ సార్ట్ అల్గారిథం వచ్చేసి ఇలాగా వర్క్ అవుద్ది.